తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ మర్రి శశిధర్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం అనేది ఒక్క బీజేపీ పార్టీకే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఓ పద్ధతి ప్రకారం జరిగిన కుట్ర అని ఆరోపించారు. దాదాపు 30,000 మంది నిరుద్యోగుల యువత టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి బలైందంటూ వారి పాపం తప్పకుండా తగులుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రామ్నాథ్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన నిందితుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ అనేటువంటి సంస్థ, ఐటీ డిపార్ట్మెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ, అక్కడ పర్మనెంట్ గా ఉండేటువంటి ఉద్యోగి అవుట్ సోర్సింగ్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసినటువంటి వాస్తవమా కాదా? ఐటీ మంత్రి కేటీ రామారావు కాదా? ఈ రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా నువ్వు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. ఈ నోటీస్ పీపుల్స్ తో ఎవరు భయపడేది లేదు అనేటువంటి మాట. 30 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా వారి జీవితాలంతా వారి కోసం అవినీతితో డబ్బు సంపాదించడానికి ఆయన మార్చుకున్నటువంటి కార్యక్రమం ప్రాణహిత సేవలపై కాళేశ్వరం 38 కోట్లతో